అందరికీ నమస్కారం. ఈరోజు కోపాన్ని తగ్గించే శశాంకాసనం వేసే విధానము, దాని యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్న వారే. అయితే ఇది మహిళలు మరి కాస్త ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఉద్యోగినులైతే అటు ఇల్లు ఇటు ఆఫీస్ని చూసుకునే క్రమంలో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. దాన్ని నియంత్రించుకునే ఆసనాలే ఈ శశాంకాసనాలు. ఇవి ఎలా వేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా 2 కాళ్ళు చాచి దండాసన స్థితిలోకి రండి. అలానే 2 కాళ్ళని మడిచి వజ్రాసన స్థితిలోకి రండి. అలా వజ్రాసన స్థితిలో కూర్చోండి. ఇప్పుడు మోకాళ్ళను కొంచెం దూరంగా ఉంచి 2 పాదాలని అలా కలిపి ఉంచాలి. శశాంకాసన పోజ్ 1 వేద్దాం. ఇప్పుడు 2 చేతుల్ని అలా వెనక్కి తీసుకురండి. కుడి చేతి మణికట్టు దగ్గర ఎడమ చేత్తో అలా పట్టుకోండి. శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు బెండ్ అవుతూ నుదుటిని నేలపై ఆనించి ఆ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. రెడీ? అలానే శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. ఈ స్థితిలో సుమారుగా ఒక 20 నుంచి 30 సెకండ్లు అలానే కొంత సమయం సాధారణ శ్వాసలో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. అప్. శ్వాస తీసుకుంటూ అలానే పైకి లేవండి. మరలా 2 చేతుల్ని మోకాలపై తీసుకురండి. ఇది శశాంకాసన పోజ్ 1. ఇలానే ఉంటూ శశాంకాసన పోజ్ 2 వేద్దాం. దీన్నే బాలాసన్ అని, ర్యాబిట్ పోజ్ అని, చైల్డ్ పోజ్ అని కూడా పిలుస్తారు. 2 చేతిని అలా పైకి తీసుకోండి. 2 అరచేతిని అలా ముందు వైపు తిప్పి ఉంచి శ్వాస చేస్తూ అలా ముందుకు బెండ్ అవుతూ నుదుటిని నేలపై ఆనించి అలా ఆ స్థితిలో కొంత సమయం సాధారణ శ్వాసలో ఉండాలి. శ్వాస చేస్తూ అలా ముందుకు బెండ్ అవ్వండి. ఈ స్థితిలో సుమారుగా ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు అలానే సాధారణ శ్వాసలో ఉండాలి. కొన్నాళ్ళ తర్వాత దాదాపు 2 నిమిషాల పాటు ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఈ స్థితిలో కిందికి వంగే సమయంలో పిరుదులు పైకి లేవకుండా ఉండేలా చూసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. అప్. రిలాక్స్. శ్వాస తీసుకుంటూ అలా పైకి లేవండి. మరలా వజ్రాసన స్థితిలోకి రండి. ఈ ఆసనం కోపంతో పాటు ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతనిస్తుంది. అలాగే పునరుత్పత్తి వ్యవస్థకు సహాయపడుతుంది. వెన్నెముకకి విశ్రాంతినిచ్చి అడపాదడపా కలిగే నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఆసనం వేయడం వల్ల ప్లేగులు, కాలేయం, మూత్రపిండాలకు బలం చేకూరుతుంది. గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ ఆసనం వెన్నునొప్పి ఎక్కువగా ఉన్నవారు, మడమలు, మోకాళ్ళు సర్జరీలు అయినవారు, గర్భిణీలు చేయకూడదు. ఏ ఆసనాన్నైనా ప్రతిరోజు అభ్యసించినట్లయితే చక్కని ఫలితం లభిస్తుంది. స్వస్తి.